హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎన్సీఆర్బీ క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ డిస్కస్ చేద్దాము. ఈ రిపోర్ట్ మీకు కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లోనూ ఇంపార్టెంట్, ప్లస్ సొసైటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో మీకు క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్, తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి రిలేటెడ్ క్రైమ్స్ ఇవన్నీ అడుగుతారు. సో మనకి ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్లో ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ షుడ్ నో ఫార్ దిస్ నేను చెప్పున్నాను. అయితే మీరు చాలా మంది హ్యాండ్అవుట్ ఐడోనో మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అన్ని హ్యాండ్అవుట్స్ అప్లోడ్ అయినాయి, ఎన్హెచ్ఎఫ్ఎస్ అన్నీ అప్లోడ్ అయినాయి. మీరు శిఖరా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శిఖరా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో మీకు ఫ్రీ మెటీరియల్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్లో మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 క్విక్ రివిజన్ సిరీస్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని హ్యాండ్అవుట్స్, అంటే హ్యాండ్అవుట్ ఒక్క రోజు ఆగి అప్లోడ్ చేస్తున్నాము. అన్ని హ్యాండ్అవుట్స్ అందులో అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడండి, మీకు దొరుకుతాయి. ఓకే, ఇన్ కేస్ మళ్ళీ మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి. నేను కమెంట్స్ చదువుతున్నా, మీరు ఏమేమైతే అడుగుతున్నారో మ్యాక్సిమం ఆఫ్ చేయడానికి ట్రై చేస్తా. నా మెయిన్ టార్గెట్ గ్రూప్ 2, కానీ గ్రూప్ 3 లోపు కూడా నేను ఎన్ని చేయగలుగుతానో అన్ని చేస్తా. గ్రూప్ 2 వరకు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో అన్ని మేజర్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కాంప్రిహెన్సివ్గా కవర్ చేయగలుగుతాం. కరెంట్ అఫైర్స్వి కూడా చేద్దామని ఉంది, తెలంగాణ స్పెసిఫిక్ చేయాలని ఉంది. ఎందుకంటే తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ పార్ట్ డీటెయిల్డ్గా కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు గ్రూప్ 2కి. గ్రూప్ 3 లోపు కూడా ఎన్ని అయితే అన్ని వీడియోస్ కంప్లీట్ చేస్తా. అయితే ఇప్పుడు లెట్స్ గెట్ బ్యాక్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా ఫర్ 2022 ఇది టైటిల్. సో ఫస్ట్ క్వశ్చన్, క్రైమ్ ఇన్ ఇండియా ఫర్ 2022 ఎవరు పబ్లిష్ చేస్తారు? ఎన్సీఆర్బీ పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ప్రతిదానికి 3 పాయింట్స్ తెలియాలి. ప్రతి క్రైమ్కి విమెన్ ఉందనుకోండి, ఇంక్రీజ్ అయిందా క్రైమ్ రేట్, డిక్రీజ్ అయిందా క్రైమ్ రేట్, ఫస్ట్ ఇది తెలియాలి. ఓకే, ఇప్పుడు విమెన్కి సంబంధించి 100 రకాల ఒఫెన్సెస్ ఉంటాయి. ఏ ఒఫెన్స్కి ఎక్కువ వచ్చింది అంటే విచ్ ఒఫెన్స్, మ్యాక్సిమం కేసెస్ ఏ ఒఫెన్స్కి మీద బుక్ అయినాయి మ్యాక్సిమం. థర్డ్ థింగ్ వచ్చేసి మీకు క్రైమ్ అంటే క్రైమ్ రేట్ ఇంక్రీజ్ డిక్రీజ్ మ్యాక్సిమం. తర్వాత కొన్ని కేసెస్లలో వాళ్ళు స్పెసిఫిక్గా ఈ సిటీ సేఫ్, లేదా ఈ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఈ స్టేట్లో తక్కువ ఉన్నాయి, ఈ స్టేట్లో అసలు లేవు, ఇట్లాంటివి ఇస్తారు. స్టేట్ స్పెసిఫిక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది. అయితే నేను మీకు ఇంకొక విషయం చెప్తా. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎన్సీఆర్బీ రిపోర్ట్లోంచి తీసుకున్నా, అంటే 2022 రిపోర్ట్ యాజ్ ఇట్ ఇస్, దాని హైలైట్స్లోంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. 100% నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి బయట ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ క్లాష్ అయితే యూ కెన్ బ్లైండ్లీ గో త్రూ దిస్. ఎందుకంటే నేను ఎన్సీఆర్బీ యాక్చువల్ రిపోర్ట్లోంచి తీసుకున్నా, ఈ వెబ్సైట్లోంచి కాపీ చేసింది కాదు ఇది. నా ఓవరాల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ నేను చెప్పుకుంటూ కూడా మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చెప్తాను. ఓవరాల్ క్రైమ్ స్టాటిస్టిక్స్లో 4.5% డిక్లైన్, ఇది కూడా అడుగుతారు. ఇది ఎట్లా అడుగుతారంటే అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ 2022 అని చెప్పి ఒక 2 స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్, ద క్రైమ్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ డిక్లైన్డ్. అవును, కరెక్ట్, బికాస్ ద క్రైమ్ రేట్ హ్యాస్ డిక్లైన్. ఎంత? 4.5% డిక్లైన్ అయింది. అట్లాగే క్రైమ్ రేట్ డిక్లైన్ పర్ బ్లాక్ పాపులేషన్కి ఎంత? 445.9 ఉన్నది, ఇప్పుడు 422.2 అయింది. సేఫెస్ట్ సిటీ ఐరనీ, కల్కటా సేఫెస్ట్ సిటీ అయింది. సో కల్కటా ఇస్ కన్సిడర్డ్ సేఫెస్ట్ సిటీ ఫర్ 3rd consecutive year, రికార్డింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ పర్ ల్యాక్ పాపులేషన్. తర్వాత పూణే అండ్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్ పొజిషన్ 3rd. ఓకే, తర్వాత రైజ్ ఇన్ సైబర్ క్రైమ్స్ బాగా పెరిగినాయి, 24.4% పెరిగింది. అయితే దీంట్లో మ్యాక్సిమం క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ దేనికి సంబంధించింది అంటే సైబర్ ఫ్రాడ్, దాని తర్వాత ఎక్స్టార్షన్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఇవి 3. నేను ఇదే అన్నా, ఏ క్రైమ్ సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అయినాయి, అందులో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఏ ఒఫెన్స్ కింద ఫైల్ అయినాయి అని అడుగుతారు, సైబర్ ఫ్రాడ్. అట్లా మీకు క్వశ్చన్స్ తెలియాలి. అండ్ మీకు మర్చిపోయినా చెప్పడం, క్వశ్చన్స్ నేను మొత్తం షార్ట్స్ లాగా చేసి అప్లోడ్ చేద్దామని డిసైడ్ చేశారు మా టీం. సో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 లోపు దగ్గర ఒక 2 to
300 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 30 సెకండ్స్ ఉంటాయి. మీకు చాలా ఈజీ స్క్రాల్ చేసుకుంటూ మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే బోర్ కొట్టినప్పుడు అవి క్వశ్చన్ ఆన్సర్ వింటే సరిపోతుంది. సో క్వశ్చన్స్ అక్కడ డిస్కస్ చేస్తుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఏదైనా అడిగినప్పుడు అది రికలెక్ట్ చేసుకోవడం, నాకు ఇంపార్టెంట్ అనిపించే ఏరియాస్ అన్నిటి మీద క్వశ్చన్స్ షార్ట్స్ లాగా చేస్తుంది. దానివల్ల నాకు టైం సేవ్ అవుతుంది, ఈజీగా చేయగలుగుతాను, మీకు కూడా ఈజీ అవుతుంది ఫాలో చేయడం. ఓకే, నౌ లెట్స్ గెట్ బ్యాక్. సూసైడ్స్ అండ్ కాజెస్లో ఇంక్రీజ్ ఆఫ్ సూసైడ్స్ ఓకే ఎంత ఇంక్రీజ్ అయింది? 3.3% ఇంక్రీజ్ ఉంది. మేజర్ కాజెస్ ఏంటి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్యాంక్రప్సీ అండ్ ఇండెప్టెడ్నెస్. తర్వాత డైలీ వేజ్ ఎర్నర్స్ కాన్స్టిట్యూటెడ్ అ సిగ్నిఫికెంట్ పోర్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎక్కువ సూసైడ్స్ చేసుకున్నారు అంటే డైలీ వేజ్ ఓనర్స్. తర్వాత ఏ స్టేట్ హైయెస్ట్ రిపోర్ట్ చేసింది? మహారాష్ట్ర హైయెస్ట్ రిపోర్ట్ చేసింది. ఇట్లాంటి డీటెయిల్స్ ఎక్కువ అడుగుతారు. ఇది అగ్రికల్చర్ workers and farmers were also disproportionately affected. వాళ్ళది ఎంత ఉంది? ఫస్ట్ హైయెస్ట్ నంబర్ డైలీ వేజ్, తర్వాత అగ్రికల్చర్ వర్కర్స్ అండ్ ఫార్మర్స్, థర్డ్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, ఫోర్త్ హైయెస్ట్ సూసైడ్స్ స్టూడెంట్స్లో. దాని తర్వాత క్రైమ్స్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీ. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, సొసైటీకి వరకు విమెన్, ఎస్సీ ఎస్టీ, తర్వాత ఇది కూడా మీకు ఇంపార్టెంట్ ఎందుకంటే అగ్రేరియన్ డిస్ట్రెస్ ఉంటే ఆబ్వియస్లీ ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి. చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్స్, సీనియర్ సిటిజన్ రిలేటెడ్ క్రైమ్స్ 100% డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలి. అడిగే స్కోప్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో క్రైమ్స్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీస్ పెరిగినాయి. ఇక్కడ ఉంది చూడండి, ఇంక్రీజ్ ఆఫ్ 13.1% ఓవర్ 2021. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎందులో ఫైల్ అయింది? సింపుల్ హర్ట్ ఫాలోడ్ బై క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. దాని తర్వాత ఇది ఎస్టీస్ కి సంబంధించిన డేటా. ఎస్టీస్ కి సంబంధించి కూడా 14.3% ఇంక్రీజ్ ఉంది. ఎందుకు ఇంక్రీజ్ ఉంది అన్న టెక్నికాలిటీస్లోకి వెళ్తే ఒక మేజర్ రీజన్ రిపోర్టింగ్ పెరిగింది. ముందు రిపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత క్రైమ్స్ హెడ్ వైజ్ ఏదేది అంటే ఫస్ట్ రేప్, followed by assault on women with intent to outrage her. Then tarvata crime in India reported highlighted an overall increase in crimes and atrocities against SCs. So itlanti statements unnai kada, ee statements e meeku as it is pick cheshi స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఇస్తారు. ఏ బి 1 కరెక్టా 2 కరెక్టా 1 ఏ ఆర్ బి ఏ అండ్ బి ఇట్లాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ని పిక్ చేసి యాజ్ ఇట్ ఇస్ ఇస్తారు. ఓకే, ఏ స్టేట్స్ లో పెరిగినాయి అన్న దాంట్లో తెలంగాణ కూడా ఉంది, అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ చాలా చాలా ఇంపార్టెంట్. 4% ఇంక్రీజ్ ఉంది. హైయెస్ట్ cruelty by husband or his relatives, tarvata followed by kidnapping and abduction, last assault on women. Crimes against children kuda increase ayindi, 8.7% increase undi. Kidnapping, abduction annitkante ekko. Dan tarvata mitavi protection of children from sexual offences act. ikkada idi important. ikkada em adigochu ante pillalu according to NCRB what percentage of cases related to crimes against children were filed under protection of children from sexual offences act అని అడగొచ్చు. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత జువెనైల్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. నేను సొసైటీలో చేసే వీడియోస్లో మీకు కీ లెజిస్లేషన్స్ ఉంటాయి. అంటే ఈ 2-3-4-5 ఇయర్స్లో న్యూస్లో కంటిన్యూస్గా ఉన్న లెజిస్లేషన్స్లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాంట్రవర్షియల్ అయింది, దాంట్లో తీసుకొచ్చిన చేంజెస్ చాలా కాంట్రవర్షియల్ అయినాయి. జువెనైల్ అంటే ఎవరు? జువెనైల్ అంటే చైల్డ్ అని అర్థం, అంటే బిలో 18 years నే జువెనైల్ అంటారు. జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నప్పుడు దాన్ని జువెనైల్ డెలింక్వెన్సీ అంటారు. పిల్లలు ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా? తగ్గింది. రేట్ డిపిక్ట్స్ అ డిక్లైన్ ఫ్రమ్ 7.0 to 6.9, అంటే 0.1% తగ్గింది. దీంట్లో majority of juveniles in conflict with laws under IPC and SLL crimes were in the age group of 16 to 18 years పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఓకే, దాని తర్వాత క్రైమ్స్ అగైన్స్ సీనియర్ సిటిజన్స్ కూడా ఇంపార్టెంట్, పెరిగినాయి. 9.3% పెరిగినాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ థెఫ్ట్ కి సంబంధించినవి. తర్వాత ఫార్జరీ, చీటింగ్, ఇంకా ఫ్రాడ్. యానిమల్ అటాక్స్ ఆన్ ద రైజ్ జనరల్ గా అడగొచ్చు అనిపించింది, అందుకని అది కూడా ఇంక్లూడ్ చేసిన. సో దీంట్లో మనకి సిగ్నిఫికెంట్
ఇంక్రీజ్ 19% ఇంక్రీజ్ పెరిగింది. మహారాష్ట్రలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇన్సెక్ట్ బైట్స్, యానిమల్ బైట్స్, రెప్టైల్ బైట్స్, డాగ్ బైట్స్ అంటాం కదా, అవన్నీ 16.7%కి పెరిగింది. దాని తర్వాత ఒఫెన్సెస్ అగెయిన్స్ట్ ద స్టేట్ అంటే మనము సెడేషన్ ఛార్జెస్ అంటాము, రాజ్ ద్రోహ్, దేశ్ ద్రోహ్, నేను ఐపీసీలో చెప్పినా కదా, అట్లాంటివి కూడా కొంచెం ఇంక్రీజ్ అయినాయి. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే అప్రాక్సిమేట్లీ 25% రైజ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఫైల్డ్ అండర్ యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. తర్వాత రైజ్ ఇన్ ఎకనామిక్ ఒఫెన్సెస్. ఎకనామిక్ ఒఫెన్సెస్ అంటే ఏంటి? చీటింగ్ చేయడము, ఫార్జరీ చేయడము, అట్లాంటి వాటిని ఎకనామిక్ ఒఫెన్సెస్ అంటారు. 11.1% ఇంక్రీజ్ ఉంది. ఎందులో హైయెస్ట్ జరిగింది అంటే FCF క్రైమ్స్ అంటారు. FCF క్రైమ్స్ అంటే ఫార్జరీ, చీటింగ్ అండ్ ఫ్రాడ్. దాని తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 10.5% ఇంక్రీజ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి క్రైమ్స్ అగేన్స్ట్ ఫారినర్స్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. ఛార్జ్ షీట్ రేట్స్, ఇట్స్ విత్ హైయెస్ట్ ఛార్జ్ షీట్ రేట్స్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ ఫైల్ అయింది కేరళ, పుదుచ్చేరి, ఇంకా వెస్ట్ బెంగాల్. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఒఫెన్సెస్, ఎన్వైరన్మెంట్ మీద స్పెసిఫిక్ ఫోకస్ ఉందని ఇంక్లూడ్ చేశాను. డిక్రీజ్ ఆఫ్ 17.9%. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ మీకు మళ్ళీ సొసైటీకి చాలా చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసెస్ 2.8% ఇంక్రీజ్ అయినాయి. దాంట్లో చిల్డ్రన్ ఎంత, అడల్ట్స్ ఎంత, వాళ్ళకు సంబంధించిన ట్రాఫికింగ్. బ్రీఫ్గా మనకు ఓవర్వ్యూలో ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్స్ తెలియాలి. ఎన్సీఆర్బీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇది. 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ లాగా. అంటే ఎందుకు ఈ డేటా కలెక్ట్ చేస్తారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనము, ఏ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, లా ఫెయిల్ అయిందా లేదా, లాస్ వర్క్ అవుతున్నాయా లేదా, అవన్నీ మనకు తెలియాలంటే అసలు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లా తెలియాలి. దానికి క్రైమ్స్ ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి, రిజిస్టర్ అయిన క్రైమ్స్ ఎన్ని ఛార్జ్ షీట్ అవుతున్నాయి, ఎన్ని కోర్టుకి వెళ్తున్నాయి ట్రయల్కి, ఎన్నిట్లో కన్విక్షన్ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనం అంత డెప్త్కి వెళ్ళాం, మనకు కుట్టి హైలైట్సే సరిపోతాయి. అయితే ఎన్సీఆర్బీ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో దీన్ని దాటి ఎన్సీఆర్బీ మీద అడగడానికి ఏం లేదు. మీరు ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.